ఏం బాగాలేదు. టీవీలో చూస్తాను ఏదో కారం పెట్టి కారం పెట్టారు, కారం పెట్టారా, కారం ఏం భోజనం ఏం పెడుతున్నారు మీకు? అంటే ఒకరు చెప్పండి. అన్నంలో పురుగులు వస్తాయా? రోజు వస్తాయా? మీరు పురుగులు వచ్చినాయని అడిగితే ఏమంటారు? పురుగులు తీసేస్తే ఏమంటారు? పప్పులో కూడా పురుగులు వస్తాయి. బియ్యం అన్నం సన్నది రావట్లేదా? టీచర్ సపరేట్ వండించుకుంటారు, మీకు సపరేట్. కాదమ్మా, రోజు కోడిగుడ్డు ఇవ్వాలా? ఇస్తున్నారా? ప్రతిరోజు కోడిగుడ్డు ఇవ్వాలి కదా? వీక్లీ 2 times ఇస్తున్నారు. 5 రోజులు కోడిగుడ్డు ఇవ్వాలి, సండే చికెన్ ఇవ్వాలి, వారానికి 2 సార్లు మటన్, 2 సార్లు మటన్ లేదు, మటన్ లేదు. చపాతీలు మేడం వాళ్ళకి స్టడీ టీచర్ ఉంటే టీచర్ మొన్న ఎక్స్పో మేడం సన్నబియ్యం అన్నము బెండకాయ కర్రీ ఫ్రై సార్ వాళ్ళు చేసుకొని తింటారు. అయితే మేడం అట్లా చేసుకొని తింటారు. మేమేమన్నా రైస్ కూడా మేమేం పెడతాం సార్, కర్రీ సాంబార్ అని మేమే పెడతాం సార్. రైస్ పెడితే చపాతీ మార్నింగ్ చపాతీ గ్యాస్ సిలిండర్ డ్రై ఫ్రూట్స్ మాకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఇక్కడ నుంచి వాళ్ళ హోమ్స్ కి వెళ్తాయి. సిలిండర్ వెళ్ళింది. వెళ్ళినాం ప్రోగ్రామ్ కి నాంపల్లికి వెళ్ళినప్పుడు మా ఎస్ఓ మేడం దగ్గర వాళ్ళ ఇంటి నుంచి 2 సిలిండర్స్ ఇక్కడికి వస్తున్నాయి. ఒక ఫుల్ సిలిండర్ ఇక్కడ నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. నిన్న మీడియా వాళ్ళు అడిగితే మాది ప్రైవేట్, మాది ఇక్కడికే ఉంది లింక్, అందుకే ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్తున్నాం అని అడుగుతారు. ఫ్రూట్స్ అట్లనే, వెజిటేబుల్స్ అట్లనే, డ్రై ఫ్రూట్స్ అట్లనే, గ్యాస్ అట్లనే, వాట్ ఎవర్ ఏం సరుకులు ఉన్నాయో అన్ని అట్లనే. ఈవెన్ ఎగ్జామ్స్ లో కూడా సార్ 9th ఎగ్జామ్స్ లో గైడ్స్ ఏ టీచర్ ఏమనేసి మమ్మల్ని గైడ్స్ పెట్టుకుని రాసి అన్ని క్లాసెస్ పెడతాయి కదా. ఒక క్లాస్ రూమ్ లో 4 క్లాసెస్ ఉంటాయి, ప్రతి ఒక్క క్లాస్ వాళ్ళు గైడ్స్ పెట్టుకుని రాసినారు. ఎవ్వరు ఏమని ఒక్క ఇంగ్లీష్ చెయ్యరు. ఎగ్జామ్ చూసి రాయడం మేడం మళ్ళా నర్స్ మేడం ఎట్లా అంటే ఇంటర్మీడియట్ టీచర్ ఏమో సార్ మాకు ఒక లెసన్ 35 minutes లో కంప్లీట్ చేసింది. ఈవెన్ దాన్ని బట్టే మేము సిపిటి 1 రాసినాం. ఏదో ఒకలాగా పాస్ అయినాం. కొంతమంది ఒక 2-3 మెంబర్స్ పాస్ అయినారు, మిగతా వాళ్ళందరూ ఫెయిల్. ట్రాన్స్పోర్టింగ్ చార్జెస్ వచ్చినాయా? నెల ఇవ్వాలి కదా. వాళ్ళకి ట్రాన్స్పోర్టింగ్ చార్జెస్ నెలకు 100 రూపీస్.
కాస్మెటిక్ చార్జెస్ రావట్లేదు. బట్టలు 4 జతలు ఇవ్వాలా మీకు? లాస్ట్ టైం ఒక్కటి ఇచ్చారు, ఆగస్ట్ 15 రేపన్నారు, ఒక్కటి ఇచ్చారు. దానికంటే ఫస్ట్ యూనిఫామ్ ఒక్కటే ఉంది. బుక్స్ వచ్చినాయన్న మొత్తం ఈ మన బాక్స్ తర్వాత చెదర్లు 9th లో కొత్త వాళ్ళు వచ్చినాం, మీరు కొత్త వాళ్ళు కదమ్మా వెళ్ళిపోతారో ఉంటారో తెలియదు మాకు. ల్యాబ్స్ ఇవ్వమను. 10th హాఫ్ అయిపోతుంది సార్, మాకు ఇంకా ల్యాబ్స్ ఇవ్వలేదు. కరెంట్ ఉంటుందా రాత్రి పూట? ఒక్క నిమిషం, రాత్రి పూట కరెంట్ పోతుందా? ఎంతసేపు పోతుంది? పడిపోయే స్టేజ్ ఫ్యాన్ వేసుకో 6th వాళ్ళు, అది ఇంకా రిపేర్ ఉంది. మా కరెంట్ ఎన్నిసార్లు పోతుంది రోజుకు? 2 times. నైట్ లో కరెంట్ పోతుందా? ఎంతసేపు పోతుంది రాత్రి పోతే? అసలు నైట్ పోయిందంటే మార్నింగ్ రాత్రి కరెంట్ పోతే అటే పోతుంది. సండేస్ అసలు వాటర్ చేసుకోవడానికి మళ్ళీ వాటర్ 1 o'clock 2 o'clock వేసి స్నానం చేసుకుంటారు. కొంతమంది బ్లూ కలర్ ట్యాంక్ దగ్గర వాటర్ తెచ్చుకొని సంపుల నుంచి బకెట్ నుంచి వాటర్ టిఫిన్ ఏం పెడుతుంటారు రోజు ఉదయం? పులిహోర పెట్టారు సార్, అసలు పులిహోర పెట్టడం మానేసారు, పులిహోర పెట్టట్లేదు సార్. బాయిల్డ్ ఎగ్ వారానికి 2 సార్లు ఇస్తున్నారు. ఎగ్ అన్న బాగుంటుందా? 2 సార్లు ఇస్తున్నారు. ఇచ్చింది కూడా సరిగ్గా అది కూడా తినట్లేదు. తినలేదని చెప్పేసి మళ్ళీ నర్సు రోజు మళ్ళీ కొడతారు, ఎందుకు తినట్లేదు అని చెప్పి కొడతారా? స్టిక్ ఉంటుంది కదా సార్, ఆ స్టిక్ తీసి కొడతారు సార్. కొడతారు కొనేదాకా ఇంకా పెయిన్ ఇక్కడ అట్లనే ఉండే సార్. 2 దెబ్బలు 2 దెబ్బలు ఇక్కడ పెయిన్ అట్లనే ఉండే, ఇంకా ఇక్కడ మొత్తం వచ్చేటప్పుడు నిన్న రోడ్ మీదకి ఎందుకు పోయింది మీరు? మేడం మాకు ఊకే బెండకాయ దొండకాయ పెడుతున్నారు అని అంటే మేడం ఏమన్నది, మీ ఇంటికాని చేస్తారండి వండిపిస్తా ఆంటీతోటి అంటది సార్. మీ ఇంటికాని చేస్తారండి వండిపిస్తా అంటుంది. చేతిలో పెట్టి పంపిస్తాం మిమ్మల్ని. ఏమనంటే స్టడీ బాగుంది అంటే స్టడీ మీరు చక్కగా చెప్తే మా స్టడీ ఎంత బాగుంటుంది సార్. రోడ్డు మీదకి మీరు పోవాల్సిన పరిస్థితి చెప్పుకోలేకపోయినాం. ఆ బాధలన్నీ పెట్టుకుని ఒకటే రోజు పోయినాం మేము అందరం కలిసి. మీ బాధలు చెప్తే ఎవరు పట్టించుకోరు. పట్టించుకోరు జీసీపో మేడం, ఎవ్వరు పట్టించుకోరు సార్. నాకు అనిపించింది అందరు వచ్చారు కానీ ఎవ్వరు ఏం పట్టించుకోలేరు. మేము అప్పటికి వాళ్ళకి ఫేస్ టు ఫేస్ చెప్పినాం, మీరు వచ్చి కూడా మాకు ఏం న్యాయం చేసేది లేదు, మీ ఫేస్ టు ఫేస్ మీకు మాకు అవసరం లేదు కూడా అని చెప్పినాం. మాకు కలెక్టర్ సీఎం అయితేనే కరెక్ట్ అవుతుంది, మీరు వచ్చి కూడా మాకు ఏం చేసేది లేదు. ఎన్నిసార్లు వచ్చారు, మీరు ఏం చేశారని. కాదమ్మా, నిన్న వచ్చిన మేడం ఏమని చెప్పింది? నేను ఏం మాట్లాడినారు మీకు వచ్చిన వాళ్ళు? న్యాయం చేశాను ప్లస్ మేడం వచ్చింది, మేడం వచ్చింది, ఏమన్నారు? వచ్చి మీ ప్రాబ్లమ్స్ ఏదో మాకు చెప్పాలి అంటే మేము చెప్పినా మేడం మీకు మీరు ఏం చేసి చెప్పండి. వచ్చినప్పుడు వెనకాల టీచర్స్ పెట్టుకోవచ్చు, ఓకే వచ్చిరు మేము మీ ప్రాబ్లమ్స్ చెప్తాం, తర్వాత మేము ఎంత ప్రాజెక్ట్ ఫేస్ చేస్తామో మాకు తెలుసు. మీకు అప్పుడు మేము చెప్పుకోలేదు, మీరు పర్సనల్గా పిలిచి అడగాలి మమ్మల్ని. క్లాస్ ముందు చెప్తే కొంతమంది టీచర్ చెప్పేవాళ్ళు ఉంటారు, కొంతమంది రిజైన్ చెప్పేవాళ్ళు ఉంటారు. మీకు చెప్తాం, మీకు చెప్పినాక మీరు వెళ్ళి వాళ్ళని ఏమన్నా అంటే వాళ్ళు వచ్చి మాకు టార్చర్ చూపిస్తారు. చెప్పుకోలేకపోయినా మీ డేస్ ఆగినాం ఇక మేము భరించలేక మేము వెళ్ళిస్తాం బయటకు వచ్చినాం. కాస్మెటిక్ చార్జెస్ రావట్లేదు. రెండు రోజు కోడిగుడ్డు పెట్టట్లేదు, వారం 2 సార్లు పెడుతున్నారు. ఆ పెట్టింది కూడా నీళ్ళు ఉంటుంది, వాసన వస్తుంది, కోడిగుడ్లు ఇవ్వడం లేదు, ఇచ్చే 2 కూడా సరిగ్గా లేవు. మూడవది అన్నంలో పురుగులు వస్తున్నాయి, రాళ్ళు వస్తున్నాయి అని చెప్తున్నారు. పప్పులో కూడా పురుగులు వస్తున్నాయి, రాళ్ళు వస్తున్నాయి అని చెప్పారు.
చదువు సరిగా చెప్పట్లేదు, అసలు టీచర్లు క్లాసులే చెప్పట్లేదు, 12 గంటలకు వస్తున్నారు, అందరూ గైడ్లు పెట్టి నకలు కొట్టి ఎగ్జామ్ రాయమంటున్నారు తప్ప చదువు చెప్పట్లేదు అనేది ఒకటి చెప్పారు మీరు. తర్వాత మంచినీళ్ళు సరిగా వస్తలేవు. సిబిటి ఎగ్జామ్స్ గురించి 10th వాళ్ళకి 7 సిబిటీస్ ఉంటాయి. సిబిటి ఎగ్జామ్స్ లో ఫోటో తీసుకుంటారు. ఫోటో అక్కడ హైయర్ ఆఫీసర్ రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సిబిటి ఎగ్జామ్స్ అంటే ఒకటేసారి రాయాలి, మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేయదు. అసలు రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, మంచిగా రాయకపోతే మళ్ళీ రాయమని చెప్తారు, బుక్స్ ఇస్తారు. ఇంకా అందరికి దొరికిన చాలా కులం పేరుతో దూషిస్తారు. ఏమంటారు కులం? చెత్త మొహాలు. కాదురా, మీరు మాట్లాడేది కదా, వాళ్ళు మాట్లాడేది. మీరు ఎవరు మాట్లాడకండి. ఏమంటారు? కొడితే కాళ్ళ మీద పడ్డా సార్ నేను. టీచర్ కాళ్ళ మీద పడ్డావు, కొట్టకమని కాళ్ళ మీద పడ్డావు. కొట్టిరు సార్, కొట్టి జుట్టు గుంజితే కాళ్ళ మీద పడ్డా సార్ నేను. ఇంగ్లీష్ టీచర్ కొడితే సార్. నేను చెప్పిన అన్ని విషయాలు మేము ప్రభుత్వంతో మాట్లాడతాము, అదేవిధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతాము, అసెంబ్లీలో కూడా మాట్లాడతాము. మీ సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి అక్క నేను ఇద్దరం కలిసి వచ్చాము. అక్క తెలుసు కదా మీకు? ఎవరు అక్క? సైన్స్ ల్యాబ్స్ అసలు లేనే సార్. ఐడెంటిటీ కార్డ్స్ కి పైసలు తీసుకొని 3 years అవుతుంది సార్. షూ టై బెల్ట్ ఏం లేదు సార్ మాకు. షూ టై బెల్ట్ ఓకే లేబెట్ట. రైట్, ఎనీవే మీరు చెప్పిన అన్ని విషయాలు తప్పకుండా మిమ్మల్ని ఎవరన్నా ఇంకా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటే, ఎవరన్నా మిమ్మల్ని సదాయిస్తే నేను నా ఫోన్ నంబర్ రాస్తుంది ఇక్కడ, సవితక్కది నా ఫోన్ నంబర్ రాస్తుంది, 2 నంబర్లు. అక్కడికి ఫోన్ చేయండి లేదా మాకు ఫోన్ చేయండి మిమ్మల్ని ఎవరన్నా ఇబ్బంది పెడితే ఫర్దర్ గా. ఇంక్లూడ్ ట్రిప్స్ ఆల్సో సార్. వెళ్తున్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ నుంచి రావచ్చు సార్. బటన్స్ లేవంటే అందరు 2 రూపీస్ కలెక్ట్ చేసుకొని తెచ్చుకొని కుట్టుకోండి అని చెప్పారు. మిషన్ ఉంది, ఇబ్బంది ఉంటే ఫోన్ చేయండి. ఒక నిమిషం పేరెంట్స్ జతలే కాన్స్టిట్యూషన్ మేము గేమ్స్ ఆడద్దంట, యోగా వెళ్ళొద్దంట. లెటర్ రాసేయండి, సగం పీడ పోతుంది. పీటీ టీచర్ మీద లెటర్స్ రాయాలండి సార్. మేము వాళ్ళు ఏం చేయలేదంటే వాళ్ళు ఏం చేయకపోయినా వాళ్ళ మీద లెటర్స్ వాళ్ళ మీద ఒకప్పుడు మా మీద వాళ్ళు కూడా పెట్టుకుని వాళ్ళ మీద 4 o'clock స్నాక్స్ రోజు ఇస్తున్నారా? కరెక్ట్ ఇంట్లో నుంచి బయటికి వెళ్తాం సార్. కానీ టీచర్స్ వాళ్ళు పోయేది ఎప్పుడంటే 3:15 కూడా అవుతుందో కాదు సార్, అప్పుడే వెళ్తారు. వచ్చేది 12 గంటలకంటే మళ్ళీ పోయేది 3 గంటలకే పోతారు. టీచర్స్ 12కి వస్తారు, 3కి వెళ్ళిపోతారు. వచ్చి కూడా స్టడీ చెప్పేది లేదు సార్. ఒకసారి స్టాఫ్ పోతారు, చెప్పినా కూడా అర్థం కాదు.
కాదు సార్ మాకు రైట్ మేడం. Very good. మాకు న్యాయం భయపడకండి. ఏం కాదు, 2 నిమిషాలు వస్తాయి. ఎందుకు భయపడుతున్నారు?